హలో గైస్, నేను ప్రశాంత్. వెల్కమ్ టు ప్రశాంత్ టెక్ వైటీ. సో చూసారు కదా, తమ్నైల్ ఆల్రెడీ చూసారు అందరూ. జియో, ఎయిర్టెల్ అండ్ అలాగే విఐ అందరూ అయితే దోచుకుంటున్నారు. దొరికింది దోచుకుందాం అన్నట్టు దోచుకుంటున్నారు. సో మనకి రీసెంట్గా డిసెంబర్లో ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, వాళ్ళు ఏం చేశారంటే చాలామంది మనకి రీఛార్జ్ చేసుకోవాలి అంటే ఫీచర్ ఫోన్స్ వాడుతున్న వాళ్ళైనా సరే, అంటే కీప్యాడ్ ఫోన్స్ వాడుతున్న వాళ్ళైనా సరే రీఛార్జ్ చేసుకోవాలి అంటే ఏ ఏ ఏదైనా ఒక ఫిక్స్డ్ ప్లాన్ ఉంటే ఆ ఫిక్స్డ్ ప్లాన్ మాత్రం రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చేది. అంటే వాళ్ళు ఇంట్లోని ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా, లేదంటే చాలామంది మనకి ఇంటర్నెట్ వాడరు, వాళ్ళు కీప్యాడ్ ఫోన్స్ మాత్రమే వాడతారు. సో వాళ్ళు ఏం చేసి, వాళ్ళు కీప్యాడ్ ఫోన్ అయినా సరే వాళ్ళకి రీఛార్జ్ ఏం చేయాలి అంటే డేటాతో ఉన్న ప్యాకే వాళ్ళు కూడా రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చేది. అండ్ వాళ్ళు ఎస్ఎంఎస్ఎస్ వాడరు అండ్ డేటా వాడరు. అప్పుడప్పుడు ఎస్ఎంఎస్ఎస్ వాడతారు కానీ వాళ్ళు ఓన్లీ కాల్స్ కోసమే మొబైల్ వాడతారు, ఎర్ర బటన్ పచ్చ బటన్ అన్నట్టు. సో అలాంటి వాళ్ళు ఇంకా మనకి ఇండియాలో ఒక 25% వరకు ఉన్నారు. 20-30% ఇలా అయితే ఉన్నారు. ఒక 25% అనుకుందాం యావరేజ్గా. సో వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ట్రాయ్ అయితే డిసెంబర్లోని ఒక కొత్త రూల్ అయితే తీసుకొచ్చింది. అదేంటి అంటే అందరూ కూడా అన్ని నెట్వర్క్ ప్రొవైడర్స్, అంటే జియో, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా, విఐ ఇలా అందరూ, బిఎస్ఎన్ఎల్ అందరూ కూడా ఆ రూల్ని పాటించాలి అని చెప్పి రూల్ అయితే తీసుకొచ్చారు. అదేంటంటే ఓన్లీ ఫిక్స్డ్, మనం ఆల్రెడీ దాని వీడియో కూడా చేసాం, ఓన్లీ ఫిక్స్డ్ వాయిస్ కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ఎస్కి ఒక ప్యాక్ తీసుకురమ్మని, తక్కువ రేట్లో తీసుకురమ్మని అయితే చెప్పారు. సో దానికి సంబంధించి వీళ్ళు కూడా వాళ్ళ ప్లాన్స్ని అయితే రివైజ్ అయితే చేశారు. సో ఫస్ట్ జియో గురించి మాట్లాడదాం మనం. ఏం చేస్తున్నారు, ఎలా దోచుకుంటున్నారు జియో, ఎయిర్టెల్. వోడాఫోన్, ఐడియా మనకి తక్కువ వాళ్ళవి, ఎందుకంటే మనకి ఎక్కువగా ఇండియాలో ఉండేవి జియో అండ్ ఎయిర్టెల్, ఈ రెండు ఎక్కువగా వాడతారు. తర్వాత బిఎస్ఎన్ఎల్, వోడాఫోన్, ఐడియా ఈ రెండు వస్తాయన్నమాట. విఐ జియో ప్లాన్స్ చూద్దాం. సో జియోలో 3 months ప్లాన్ అయితే ఒకటి ఉండేది. అదేంటంటే 479 రూపీస్ ప్లాన్, అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి, 6 GB ఆఫ్ డేటా, 100 ఎస్ఎంఎస్ఎస్ పెర్ డే ఉండేది. అండ్ ఇది 84 days వ్యాలిడిటీ అయితే ఉండేది. ట్రాయ్ డిసెంబర్లో అయితే రివైజ్ చేయమని ప్లాన్స్ని రూల్ అయితే పెట్టింది కాబట్టి, సో జియో ఏం చేశారంటే ఈ 84 days ప్లాన్ని 479 నుంచి, సో డేటా లేకుండా అన్లిమిటెడ్ కాల్స్ అండ్ 84 days వ్యాలిడిటీతో ఈ ప్లాన్ వచ్చేసి 458 రూపీస్కి అయితే తీసుకొచ్చారు. సో మళ్ళీ ట్రాయ్ దాన్నేమో రివైజ్ చేసి దీన్నేమో 458 పెట్టింది, 448 రూపీస్, 10 రూపాయలు తగ్గించి 448 రూపీస్కి అయితే ఫిక్స్ అయితే చేశారు. వీళ్ళు ఏం చేశారంటే ఓల్డ్ ప్లాన్ అయితే రిమూవ్ చేశారు. 479 రూపీస్ ప్లాన్ అయితే రిమూవ్ అయితే చేశారు. రిమూవ్ చేసేసి దాంతోపాటు మంత్లీ ప్లాన్ ఉండేది, 189 రూపీస్ ప్లాన్, 2 GB డేటా ఉండేది, అన్లిమిటెడ్ కాల్స్ ఉండేవి అండ్ 300 ఎస్ఎంఎస్ఎస్ ఉండేవి. ఓవరాల్గా మనకి ఫిక్స్డ్ ఎస్ఎంఎస్ఎస్ అండ్ 28 days వ్యాలిడిటీ ఉండేది. ఈ ప్లాన్ కూడా ఇది బేస్ ప్లాన్ అనమాట, 1 month ప్లాన్ 189 రూపీస్కి ఉండేది. దాన్ని కూడా రిమూవ్ అయితే చేశారు. రిమూవ్ చేసేసి ఇయర్లీ ప్లాన్ అయితే ఒకటి ఉండేది జియోలో, 1899 రూపీస్ ప్లాన్ అనమాట, అన్లిమిటెడ్ కాల్స్, 24 GB ఆఫ్ డేటా అండ్ 1000 ఎస్ఎంఎస్ఎస్ పెర్ డే, 336 days వ్యాలిడిటీ అయితే ఉండేది. దీన్ని మళ్ళీ జియో చేంజ్ చేసి ఈ ప్లాన్ని 1958 రూపీస్ తీసుకొచ్చింది. ఒక 49 రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్ అయితే పెంచి ఇక్కడ ఏం చేశారంటే డేటా అయితే 24 GB డేటా ఉండేది, డేటా అయితే రిమూవ్ చేశారు, ఫిక్స్డ్ కాల్స్ అని చెప్పి ఈ ప్లాన్ అయితే తీసుకొచ్చారు. 100 ఎస్ఎంఎస్ఎస్ పెర్ డే ఉంచారు అండ్ అలాగే 336 days వ్యాలిడిటీ ఉంది కదా, దీన్ని 365 daysకి అయితే ఇంక్రీజ్ చేసి ఒక 49 రూపీస్ ఎక్స్ట్రా పెట్టారు. 1899 ఉండేది 1958 చేశారు ఈ ప్లాన్ని. సో దాన్ని మళ్ళీ రివైజ్ చేశారు ట్రాయ్ రివైజ్ చేసి ఆ ప్లాన్ అయితే 1748 అయితే చేశారు. సో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఏం చేశారంటే 365 days వ్యాలిడిటీ ఇచ్చారు కదా ముందు రివైజ్ చేసిన ప్లాన్లో, దాన్ని మళ్ళీ ఏం చేశారంటే 1748 రూపీస్కి కుదించారు కాబట్టి ప్రైస్, అక్కడ మళ్ళీ 336 daysకి తీసుకొచ్చారు, 365 days నుంచి వ్యాలిడిటీ. సో ఇదైతే చేశారు. అండ్ అలాగే ట్రాయ్ ఇంకా ఏం చేసిందంటే వీళ్ళు జియో ఏం చేశారంటే, అండ్ ఈ ప్లాన్ ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకి ఎడిషనల్గా డేటా యాడ్ ఆన్ ప్యాక్స్ అయితే వేసుకోవడానికి అయితే అవ్వదని చెప్పారు. అంటే ఇప్పుడు మనకు 1 GB ఎంతో కావాలి ప్రైజ్, 1 GB డేటా ఎంత కావాలి మనకి, మన డేటా అయితే ప్యాక్ అయితే అయిపోయింది. సో మనం అడిషనల్గా యాడ్ ఆన్ ప్యాక్స్ వేసుకుంటాం. సో వీళ్ళు ఎవరైతే ఫిక్స్డ్ వాయిస్ ప్లాన్స్ ఉంటాయి కదా, ఫిక్స్డ్ వాయిస్ ప్లాన్ ఇప్పుడు మన
1748 రూపీస్కి తీసుకొచ్చారు. ట్రాయ్ సెట్ చేసిన ప్రైస్కి జియో తీసుకొచ్చారు. సో దాన్ని వీళ్ళు ఏం చేశారంటే, ఆ ప్లాన్ ఎవరైతే వాడుతున్నారో ఆ ప్లాన్ వాడే వాళ్ళకైతే డేటా యాడ్ ఆన్ ప్యాక్స్ అయితే వేసుకోవడానికి అవ్వదు ఇంకా. సో అండ్ అలాగే ఇప్పుడు ట్రాయ్ ఏం చేశారు, సో ఆ పద్ధతిని అయితే క్యాన్సిల్ చేసేసారు. డేటా యాడ్ ఆన్ ప్యాక్ వేసుకోవడానికి అవ్వదు అనే రూల్ని అయితే క్యాన్సిల్ చేసేసి ఆ 1748 ప్లాన్, ఇయర్లీ ప్లాన్ 336 days వస్తుంది. ఆ ప్లాన్ మీరు వేసుకుంటే మీకు డేటా కావాలంటే ఎక్స్ట్రా యాడ్ ఆన్ డేటా కూడా వేసుకోవచ్చు అని చెప్పి సడలింపు అయితే తీసుకొచ్చారు. అండ్ అలాగే వీళ్ళు రిమూవ్ చేసేసిన 189 రూపీస్ మంత్లీ ప్లాన్ ఉంది కదా, దాన్ని కూడా మళ్ళీ రీఇంట్రడ్యూస్ అయితే చేయమని చెప్పారు. సో జియో కూడా రీఇంట్రడ్యూస్ అయితే చేసింది. ఆ మంత్లీ ప్లాన్ అయితే ట్రాయ్ చెప్పింది కాబట్టి మళ్ళీ వెనక్కి అయితే తీసుకొచ్చారు. సో స్టార్టింగ్లో అయితే ఫ్రీ ఇచ్చేసారు. ఒక 1 year పాటు ఫ్రీ ఇచ్చేసి 3 monthsకి 349 ఎంతో పెట్టేశారు. 309 ఉండేది 358 అలా పెంచుకొని వచ్చేసారు. సో అప్పట్లోనేమో మావ నువ్వు మావోడివే అనేలాగైతే చేశారు. ఇప్పుడైతే నీకు నాకు ఫ్రెండ్షిప్ పెట్టరా, నీకు నాకు ఫ్రెండ్షిప్ పెట్టి అన్నట్టు ఇప్పుడైతే చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇప్పుడు ఒక అధ్యాయం అయితే ముగిసింది. సో ఇప్పుడు ఎయిర్టెల్కి వద్దాం అనమాట. ఎయిర్టెల్ అయితే 84 days అంటే 3 months ప్లాన్ అనమాట. 509 అయితే ఉండేది. అందులో 6 GB డేటా ఉండేది, అన్లిమిటెడ్ కాలింగ్ ఉండేది అండ్ 100 SMS per day ఉండేది ఈ ప్యాక్లో. సో దీన్ని వీళ్ళు ఏం చేశారంటే రివైజ్ చేశారు. అంటే ట్రాయ్ చెప్పింది కదా ఫిక్స్డ్ వాయిస్ కాల్ ప్లాన్ తీసుకురమ్మని. సో దానికి వీళ్ళు ఏం చేశారంటే డేటా అయితే తీసేశారు. డేటా తీసేసి 599 ప్లాన్ని 499 చేశారు అనమాట డేటా తీసేసి. సో దాన్ని మళ్ళీ ట్రాయ్ ఏం చేసిందంటే దాన్ని రివైజ్ చేసింది. ఆ ప్లాన్ని 499 ప్లాన్ వచ్చేసి 469 ప్లాన్గా రివైజ్ చేసి అయితే తీసుకొచ్చారు. అండ్ ఇందులో మనకి ఏంటంటే 900 SMSs టోటల్గా ఓవరాల్గా ఫిక్స్డ్ ప్లాన్ ఉండేది అండ్ డేటా లేదు అండ్ అన్లిమిటెడ్ కాల్స్ 84 days వ్యాలిడిటీ అనమాట. అండ్ అలాగే వీళ్ళు మళ్ళీ ఇంకో ప్లాన్ తీసుకొచ్చారు 548 అని చెప్పేసి 7 GB డేటాతో తీసుకొచ్చారు. అండ్ అక్కడ 50 రూపీస్ తగ్గించారు. ఇక్కడ ఆ ప్లాన్ 509 ఉండేది కదా, ఆ 509 ఉండే ప్లాన్ వీళ్ళు ఏం చేశారంటే 548 చేశారు. సో అక్కడ మనం చూసుకున్నట్టయితే ఎంత తగ్గింది, అక్కడ ఒక 50 రూపీస్ తగ్గింది. 50 రూపీస్ తగ్గింది, ఇక్కడ మనకు 50 రూపీస్ పెరిగిపోయింది. అది కూడా ఎలా, ఇప్పుడు నీకు ఓన్లీ ఫిక్స్డ్ వాయిస్ కాల్ ప్యాక్ వాడేవాళ్ళు ఒక 25% మాత్రమే ఉన్నారు. ఈ ప్లాన్ మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 70% ఎక్స్ట్రా ఉన్నారు. అంటే ఎవరికి ప్రాఫిట్, ముందు పరంగా ఉంచేసి ఉంటే నార్మల్గా ఉండేది. ఇంకా పాత ప్లాన్స్ కంటే ఇప్పుడు వాళ్ళకి ఇంకా ప్రాఫిట్ అయితే పెరిగిపోయింది అనమాట. సో అది మరి 548 రూపీస్ ప్లాన్ తీసుకొచ్చారు. అంటే ఫిక్స్డ్ ప్లాన్ వాయిస్ అండ్ డేటా ప్లాన్ అనమాట. ఇది 509 రూపీస్ ఉండేది, దాన్ని అయితే 548 అయితే చేసి 7 GB డేటా ఇచ్చారు. ఒక 6 GB డేటా ఉండేది, 1 GB డేటా ఇంక్రీజ్ అయితే చేశారు. అండ్ కంప్లీట్గా ఫిక్స్డ్ SMS 900 SMS 84 daysకి అయితే ప్లాన్ అయితే తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ ఇయర్లీ ప్లాన్ అనమాట. వీళ్ళది ఇయర్లీ ప్లాన్ 1999 రూపాయలు అయితే ఉండేది. ఇందులో అన్లిమిటెడ్ కాల్స్ ఉండేవి, 24 GB ఆఫ్ డేటా ఉండేది అండ్ 3600 SMSs ఉండేవి ఓవరాల్గా అండ్ 365 days వ్యాలిడిటీతో ఉంది. సో ఈ ప్లాన్ వీళ్ళు ఏం చేశారంటే 1999 ప్లాన్ని 1959 అంటే 1959 రూపాయలకి తీసుకొచ్చారు. అంటే ఎంత తగ్గించారు, అక్కడ 40 రూపాయలు తగ్గించారు. 40 రూపాయలు తగ్గించిన దాన్ని ట్రాయ్ ఏం చేసింది 1849 రూపాయలకి తీసుకొచ్చింది. సో ఆ 1849 రూపాయల్లో మనకి డేటా లేదు అండ్ అలాగే SMSs కూడా 3600 SMSs ఓవరాల్గా అండ్ 1 year కాబట్టి 3600 SMSs ఇచ్చారు. మరి ఒరిజినల్ ప్లాన్ ఉంది కదా ఈ మా 1999 ప్లాన్, దాన్ని వీళ్ళు ఏం చేశారు, ఆ 24 GB డేటా ఉండేది దాన్ని 30 GB డేటా చేసేసి దాన్ని ఏం చేశారంటే 2249 రూపాయలు పెట్టేశారంటే ఇక్కడ ఎంత తగ్గించారు, 50 రూపాయలు తగ్గించారు. అక్కడ 1999ని వీళ్ళు ఏం చేశారు 1959 చేశారు, అంటే 40 రూపాయలు తగ్గించారు. 40 రూపాయలు తగ్గించి మళ్ళీ ట్రాయ్ ఏం చేసింది 1949 చేసింది. మొత్తం ఎంత 150 రూపాయలు తగ్గింది. 150 రూపాయలు ఇక్కడ తగ్గితే అక్కడ ఇయర్లీ ప్లాన్ ఒరిజినల్ ప్లాన్ మళ్ళీ అదే ప్లాన్ తీసుకొచ్చారు. అదంతా 2249, 250 రూపాయలు అక్కడ పెంచారు. 30 GB డేటా, ఓన్లీ 30 GB డేటా ఎక్స్ట్రా ఉంచి దాన్ని ఏం చేశారు 250 రూపాయలు పెంచారు.
సో ఈ 30% కోసం ఆలోచించి అవతల ఏం చేశారు, 70% ఇంటూ 70% ఇంటూ 250 రూపీస్ అంటే ఎంత, ఎవరికి ఇప్పుడు ప్రాఫిట్? వాళ్ళకే కదా. మనకి పడే బొక్క మనకి అలా పడుతూనే ఉంది. సో ప్రాఫిట్ వాళ్ళకే. సో ఎటు నుంచి ఎటు చూసుకున్నా మనకే లాసు, ప్రాఫిట్ వాళ్ళది. అలా పెంచుకుంటూనే పోతున్నారు తప్పిస్తే మనకి ప్రాఫిట్ అయ్యేది ఏం లేదు. వాళ్ళు అలా పెంచుకుంటూ పోతున్నారు. మనం కమ్యూనికేషన్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనం వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళే కొద్దీ మనం రీఛార్జ్లు చేసుకుంటూనే ఉన్నాం అనమాట. ఈ విఐ కూడా అలానే ఉంది ఇంకా. సో బిఎస్ఎన్ఎల్ వస్తే మాత్రం ఇవన్నీ మారుతాయా ఏంటన్నది చూడాలి మరిక. సో బిఎస్ఎన్ఎల్ తొందరలో రావాలి. వాళ్ళ నెట్వర్క్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఇంటర్నెట్ స్పీడ్ ఎలా ఉంటుంది, అవన్నీ చెక్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఏదైనా కొద్దిగా ఉపశమనం కలుగుతుందో లేదా అన్నది మనం చూడాలన్నమాట. సో అది మరి కదా దొంగల బండి అనమాట అది. సో ఇది వీడియో అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఈ దోపిడీ గురించి, ఈ దొంగల బండి గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేయండి. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎందుకంటే అందరూ దోపిడీకి గురవుతున్నారు కాబట్టి అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్.